Dear students, as a part of Board of Intermediate online classes, today we are going to cover the topic planning and objectives of planning in India. This is the second year economics topic. Here we cover the concept of planning and objectives of planning and importance of the planning. Finally, we discuss about the review of 5-year plans in India. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా ప్రణాళిక మరియు ప్రణాళిక లక్ష్యాలను, ప్రణాళిక భావన మరియు భారతదేశంలో పంచవర్ష ప్రణాళిక అమలుకు సంబంధించినటువంటి సమీక్షను ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం. ఐఎమ్ డాక్టర్ కె శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, ఏబియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, జన్గాం. So this unit is going to explain the economic planning and importance in general and the major objectives of 5-year plans in India in a particular. So this topic covers about planning and Niti Aayog also. But in the next topic we will discuss about the Niti Aayog, nature, objective and functions of Niti Aayog, organizational structure also we will discuss in next topic. So in this topic only we cover about the majorly introduction of planning and objectives of planning only we will discuss in today's topic now. ఈ రోజు పాఠ్యాంశంలో ముఖ్యంగా ప్రణాళిక అంటే ఏంటి, మరి భారతదేశంలో ఈ ప్రణాళికలు అనేవి ఏ విధంగా మొదలయ్యాయి, ఆ ప్రణాళిక లక్ష్యాలు ఏంటి, మరి ఆ ప్రణాళిక సాధిస్తున్నటువంటి విజయాలు అపజయాలు సమీక్ష, ఇదంతా కూడా మనము ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రణాళిక అనేది మానవ ప్రవర్తనలో అంతర్భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి ముందుగా చేయబోయేటువంటి కార్యక్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఊహించుకున్నప్పుడే అనుకున్న సమయంలో, ఒక నిర్ణీతమైన సమయంలో, ఒక నిర్దిష్టమైనటువంటి రీతిలో ఆ ప్రణాళికకు సంబంధించి దానికి సంబంధించి విజయాన్ని సాధించుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రణాళిక లేకుండా ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో కానీ, ఓ నిర్దిష్టమైనటువంటి సమయంలో కానీ దానికి సంబంధించి విజయాన్ని మనం చేరుకోవడం అనేది సాధ్యం కాదు. So that the planning is to act with a purpose. Every country, every developing country, now they are getting growth or economic development only with the help of planning only. So every country has its own economic planning in some degree with its own methods of implementation. In fact, the plan is to act with a purpose. ఈ రోజు ప్రతి దేశం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ప్రణాళికలను అమలు చేస్తూ తనకు కావలసినటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నట్టుగా మనము చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ రేషనల్ అండ్ సైంటిఫిక్ కంట్రోల్ ఆఫ్ ద ఎకానమీ టు సర్వ్ గివెన్ పర్పజెస్. ఈవెన్ దో ద గవర్నమెంట్స్ ఆర్ చేంజింగ్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో అండర్గోయింగ్ చేంజెస్, ఇండియా హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ప్లాన్డ్ డెవలప్మెంట్. ఈరోజు భారతదేశం అనేది కంటిన్యూస్గా నిరంతరంగా పంచవర్ష ప్రణాళికలను అమలు చేస్తూ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి మనం ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేశంలో హేతుబద్ధంగా వనరులను వినియోగించాలన్నా, లేక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్నా తప్పనిసరిగా ప్రణాళికలు అనేవి అవసరము. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వేగవంతంగా ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే ప్రణాళికలు అనేవి, ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది తప్పనిసరిగా అవసరము. ప్రపంచంలో 1930కి ముందు అసలు ప్రణాళికల గురించి చర్చ లేదు. ఏ దేశం కూడా దాని గురించి అంతగా ఆసక్తి అనేది చూపలేదు. కానీ మొట్టమొదటిసారిగా సోవియట్ రష్యా పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం ద్వారా వేగవంతంగా ఆర్థిక అభివృద్ధిని సాధించడం అనేది జరిగింది 1928వ సంవత్సరంలో. So that all the global attention attracted the 5-year plans with the development of Soviet Russia. Before 1930, the concept of economic planning was rarely discussed, but after the Soviet Russia development, all the global countries or all the third world countries are attracted to implement the planning. అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ 5-year ప్లాన్ ఓన్లీ 1928లో ప్రపంచంలో రష్యా మాత్రమే మొట్టమొదటిసారిగా ప్రణాళికను అమలు చేసి ఆర్థిక అభివృద్ధిని సాధించింది. సో ప్రణాళిక ద్వారా రష్యా సాధించినటువంటి ఆర్థిక అభివృద్ధిని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక పట్ల అన్ని దేశాలు కూడా
ఆకర్షితం అవడం అనేది జరిగింది. దాని తర్వాత భారతదేశం అనేది 1950 తర్వాత ఈ ప్రపంచంలో అన్ని దేశాలు, భారతదేశంతో పాటు అన్ని దేశాలు కూడా ప్రణాళికను అమలు చేసి దేశంలో ఆర్థికాభివృద్ధి, అదేవిధంగా ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఈ ప్రణాళికలు అనేవి దోహదపడతాయి, ఉపయోగపడతాయి అనే ఆలోచనకు రావడం జరిగింది. సో ఆఫ్టర్ 1950 the third world countries implemented plans to accelerate the growth process for improving living conditions of their people. కాబట్టి 1950 తర్వాతే ప్రపంచంలో అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంతా కూడా ప్రణాళికలను అమలు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక భారతదేశం విషయాన్ని కనుక మనం గమనించి చూస్తే భారతదేశంలో ప్రణాళికలు అనేవి స్వాతంత్రానికి ముందు అనేక మంది ఆర్థికవేత్తలు ప్రణాళిక రచన అనేది చేయడం జరిగింది. స్వాతంత్ర తర్వాత కూడా ప్రణాళికలకు సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని, జాతీయ స్థాయిలో ఒక కమిటీని మనం ఏర్పాటు చేసుకొని ప్రణాళికలను అభివృద్ధి చేసుకున్నాం. సో వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ అబౌట్ ద ప్లానింగ్ బిఫోర్ ఇండిపెండెన్స్ we discuss now. Before independence, during British rule, Sri Mokshagundam Visvesvaraya is the first person who prepared a plan for a period of 10 years in his book Planned Economy for India. So before independence, the very first time the Mokshagundam Visvesvaraya, he prepared a 10 years plan for the development of India in his popular book that is called as a Planned Economy for India in 1934. అంటే 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంబంధించి 10 సంవత్సరాల వ్యవధితో కూడినటువంటి ప్రణాళికను రూపొందించి తెలియజేయడం అనేది జరిగింది 1934వ సంవత్సరంలో. ఆయన రచించినటువంటి ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో ఈ 10 సంవత్సరాల వ్యవధితో కూడినటువంటి ప్రణాళిక గురించి తెలియజేశాడు. సో ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండర్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ సెటప్ ద నేషనల్ ప్లానింగ్ కమిటీ ఇన్ 1930. ఈ విధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో పాటుగా ముఖ్యంగా జాతీయ స్థాయిలో భారత జాతీయ ప్రణాళికా సంఘం అనేది జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 1930లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బిసైడ్స్ ద నేషనల్ ప్లానింగ్ కమిటీ, 8 లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఆఫ్ ఇండియా కన్సీవ్డ్ ఏ ప్లాన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ద ఇయర్ 1943. అంటే భారత ప్రణాళికా సంఘంతో పాటుగా 8 మంది అతిపెద్ద పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా బాంబేకి చెందినటువంటి అతిపెద్ద పారిశ్రామికవేత్తలు బాంబే ప్రణాళికను రూపొందించారు 1943వ సంవత్సరంలో. ఈ విధంగా పారిశ్రామికవేత్తలు రూపొందించినటువంటి ప్రణాళికను మనము బాంబే ప్లాన్ గా పిలుచుకుంటాం, విచ్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఏ బాంబే ప్లాన్. దేర్ వాజ్ ఆల్సో ఏ గాంధీయన్ ప్లాన్ విచ్ వాజ్ ప్రిపేర్డ్ బై M.N. Agarwal. The world famous revolutionist M.N. Rai also formulated a plan which is also known as a people's plan. Jayaprakash Narayan he prepared సర్వోదయ ప్రణాళిక. అంటే ఈ విధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో పాటుగా బాంబేకి చెందినటువంటి 8 మంది పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా M.N. రాయ్ అనే ఆర్థికవేత్త గాంధీయన్ ప్రణాళికను, రెవల్యూషనిస్ట్ M.N. రాయ్ ప్రజా ప్రణాళికను, పీపుల్స్ ప్లాన్ ని, అదేవిధంగా జయప్రకాష్ నారాయణ్ సర్వోదయ ప్రణాళికను, ఈ విధంగా స్వాతంత్రానికి ముందే భారతదేశంలో అనేక మంది ఆర్థికవేత్తలు, నిపుణులు, అంచనాల సంఘము వీళ్ళంతా కలిసి వివిధ రకాలైన ప్రణాళికలను రూపొందించి తెలియజేయడం అనేది జరిగింది. అంటే మొదటిసారిగా 34లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, తర్వాత బాంబేకి చెందినటువంటి 8 మంది పారిశ్రామికవేత్తలతో పాటు ప్రజా ప్రణాళిక, గాంధీయన్ ప్రణాళిక, సర్వోదయ ప్రణాళిక, ఈ విధంగా ఎన్నో ప్రణాళికలను మనము రూపొందించుకున్నాం. వాటన్నింటినీ ఆధారంగా తీసుకొని మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 మార్చి 15ల ప్రణాళికా సంఘాన్ని నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జస్ట్ ఆఫ్టర్ అటైన్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ set up the planning commission in March 15, 1950 to assess the country's needs of material capital and the man resources and to formulate economic plans for the more balanced and effective utilization. అంటే దేశంలో ఉన్నటువంటి వనరులన్నిటినీ అంచనా వేయడం, ఆ వనరులన్నిటినీ సమర్థవంతంగా, సంతులనంగా, గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికను రూపొందించడానికి ప్రణాళిక సంఘాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారి అధ్యక్షతన మార్చి 15, 1950 సంవత్సరంలో. సో ఆ విధంగా ప్రణాళిక సంఘం యొక్క బాధ్యత ఏంటంటే దేశంలో వివిధ రాష్ట్రాల యొక్క అవసరాలను గుర్తించి, అదేవిధంగా వనరులు, అందుబాటులో ఉన్న వనరులను ఆధారంగా తీసుకొని
ఆ వనరులను సమర్థవంతంగా సంతులనంగా ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికను లేదా వ్యవస్థను లేదా పద్ధతిని రూపొందించడమే ప్రణాళికా సంఘం యొక్క బాధ్యతగా 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ద ఫస్ట్ 5-year ప్లాన్ commenced in India from 1951 and it was followed by a series of 5-year plans. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికను భారతదేశంలో 1951లో మనం అమలు చేసుకున్నాం. దాని తర్వాత అనేకమైనటువంటి పంచవర్ష ప్రణాళికలు, దాదాపు 12 పంచవర్ష ప్రణాళికలను భారతదేశంలో ఇప్పటి వరకు అమలు చేసుకొని అనేక ఆర్థిక పరమైన సమస్యలను కానీ ఆర్థికాభివృద్ధిని కానీ ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో మనం సాధించడానికి ప్రయత్నం అనేది జరిగిందిగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రణాళికా సంఘము, అదేవిధంగా ప్రణాళిక అనేది పంచవర్ష ప్రణాళిక అనేది అమలు చేయడానికి ప్రణాళికా సంఘం అనేది రూపుదిద్దుకుంది. పంచవర్ష ప్రణాళిక 5-year ప్లాన్ అంటాం. అంటే 5 సంవత్సరాల వ్యవధితో కూడినటువంటి ప్రణాళికను మనం పంచవర్ష ప్రణాళిక అంటాం. ఈ విధంగా భారతదేశంలో 1951వ సంవత్సరం నుండి ప్రణాళిక యుగం అనేది మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు. సో ప్లాన్ era started in India from 1951 onwards. We have implemented different 5-year plans, almost all 12 5-year plans we have implemented for the development of India. So now we discuss about the concept of planning. The plan is a technique and conscious effort made to achieve certain predetermined objectives. ప్రణాళిక అనేది ముందుగా నిర్ణయించుకున్నటువంటి లేదా నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను సాధించుకోవడానికి ఒక క్రమబద్ధంగా, ఒక నిర్ణీతమైన సమయంలో ఒక క్రమబద్ధంగా మనం చేరుకోవడానికి ఉపయోగపడే ఒక పద్ధతి లేదా వ్యవస్థగా మనం ప్రణాళికను మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ విధంగా ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో క్రమబద్ధమైన రీతిలో ఊహించుకున్న లేదా ముందుగా నిర్ణయించుకున్నటువంటి అనేకమైన లక్ష్యాలను సాధించడానికి ఈ ప్రణాళిక అనేది మనకు ఉపయోగపడుతుంది, దోహదపడుతుందిగా మనం చెప్పుకోవచ్చు. ద టర్మ్ ప్లాన్ అండ్ ప్లానింగ్ ఆర్ యూజ్డ్ టు కన్వే డిఫరెంట్ మీనింగ్స్. ప్రణాళికీకరణ అనేది రెండు కూడా భిన్నమైనటువంటి అర్థాన్ని మనకు తెలియజేస్తాయి. ఏ ప్లాన్ ఈజ్ సింప్లీ మీన్స్ ఏ డాక్యుమెంట్ ఆర్ ఏ బ్లూ ప్రింట్, an action oriented model, but whereas the planning is a scientific choice and a systematic thinking and economic efforts in estimation of resources, that is men, material, machines and money, incomes and etc., and mobilization of resources and allocation of resources. Then the last is to achieve predetermined objectives of the country. అంటే ప్రణాళికీకరణ అనేది రెండు భిన్నమైనటువంటి అర్థాలను మనకు తెలియజేస్తాయి. ప్రణాళిక అనేది కేవలం ఒక పత్రము, కేవలం ఒక డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్రింటెడ్ డాక్యుమెంట్. కానీ ప్రణాళికీకరణ అనేది ఆ డాక్యుమెంట్ అంటే ప్రణాళికతో పాటుగా మనము నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థ లేదా పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఒక నిర్దేశించినటువంటి లక్ష్యాలను ఒక క్రమబద్ధంగా మనం చేరుకోవడానికి ఈ ప్రణాళికీకరణ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ప్రణాళికీకరణ అనేది దేశంలో ఉన్నటువంటి మానవ సంపదను కానీ లేదా యంత్రాలను కానీ లేదా ఆదాయాలను, ఈ విధంగా అన్ని రిసోర్సెస్ను అంచనా వేయడంతో పాటు ఆ రిసోర్సెస్ అన్ని కూడా ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో వాటిని అంతటిని పంపిణీ చేయడానికి, అదేవిధంగా నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఈ ప్రణాళికీకరణ అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాన్ అండ్ ప్లానింగ్. ఆ విధంగా ప్రణాళికీకరణ అనేది అనేక అంశాలతో కూడుకున్నటువంటి భాగంగా మనము ప్రణాళికీకరణను మనం చెప్పుకుంటాం. మరి ఈ ప్రణాళిక అనేది అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా నిర్వచించడం అనేది జరిగింది. ద ప్లానింగ్ ఈజ్ ఫర్ ది ఎకానమీ యాజ్ ఎ హోల్ ఇన్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు అచీవ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్. ద ప్లానింగ్ అనేది ముందుగా నిర్ణయించుకున్నటువంటి అనేకమైన లక్ష్యాలను సాధించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక పద్ధతి లేదా వ్యవస్థగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఏ దేశాలైతే ఈ ప్రణాళికలను అమలు చేస్తూ ఆర్థికాభివృద్ధిని సాధిస్తాయో ఆ దేశాలను మనము ప్రణాళికాబద్ధమైన లేదా ప్రణాళికాయుతమైన ఆర్థిక వ్యవస్థలుగా మనం పిలుస్తాం. ద కంట్రీస్ విచ్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ద ప్లాన్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ దేర్ ఎకానమీ దే ఆర్ కాల్డ్ యాజ్ ది ప్లాన్డ్ ఎకానమీస్. అంటే ప్రణాళికాబద్ధమైన లేదా ప్రణాళికాయుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థలుగా మనం పిలుస్తాం. అంటే ప్రణాళికల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించే అటువంటి దేశాలన్నీ కూడా ప్రణాళికాయుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థలుగా మనం పిలుచుకుంటాం. సో ఈ ప్రణాళికకు సంబంధించి
తొడారో అదేవిధంగా హెచ్డి డికెన్సన్ అనే ఆర్థికవేత్తలు డిఫరెంట్ గా వాళ్ళు నిర్వచనాలను తెలియజేయడం జరిగింది. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద డెఫినేషన్స్ ఆఫ్ తొడారో యాజ్ వెల్ as హెచ్డి డికెన్సన్. అకార్డింగ్ టు తొడారో, he defined planning as the conscious governmental effort to influence, direct, and in some cases even control changes in the principal economic variables, mainly consumption, investment, savings, exports, imports, etc. certain country or a region over the course of time in order to achieve a predetermined set of objectives. The essence of economic planning is summed up in these notions of governmental influence, direction and control. అంటే ముందుగా నిర్ణయించుకున్నటువంటి అనేకమైనటువంటి లక్ష్యాలను ఒక సాధించడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వినియోగము, పెట్టుబడి, పొదుపు, ఎగుమతులు, దిగుమతులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఆధీనంలో కొంతకాలం పాటు ఉండి ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా ఈ ప్రణాళిక అనేది ఉపయోగపడుతుంది. అనుకున్నటువంటి లక్ష్యాలను, ఊహించినటువంటి లక్ష్యాలను సాధించడానికి గవర్నమెంట్ అనేది ఇవన్నిటిని, ముఖ్యంగా వినియోగము, పెట్టుబడి, పొదుపు వీటన్నిటిని కూడా ప్రభావితం చేస్తుంది. ఆ విధంగా ప్రభావితం చేయడం ద్వారా ఆ లక్ష్యాలను సాధిస్తుంది అనే అంశాన్ని తొడారో తన డెఫినేషన్ లో తెలియజేయడం అనేది జరిగింది. హెచ్డి డికెన్సన్ డిఫైన్డ్ ఎకనామిక్ ప్లానింగ్ ఈజ్ ద మేకింగ్ ఆఫ్ మేజర్ ఎకనామిక్ డెసిషన్స్. What and how much is to be produced and to whom it is to be allocated by the conscious decision of the determined authority on the basis of comprehensive survey of the economic system as a whole. డికెన్సన్ ప్రకారంగా ఈ ఆర్థిక ప్రణాళిక అనేది ముఖ్యమైనటువంటి ఆర్థిక నిర్ణయాలకు దోహదపడుతుంది. అదేంటంటే ఏమి ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసినటువంటి వాటిని ఎవరి కోసం వాటిని పంపిణీ చేయాలి అనేటువంటి అనేకమైన నిర్ణయాలతో ఒక సమగ్రమైనటువంటి సర్వే గురించి తెలియజేసే దాన్ని మనము ప్రణాళికగా చెప్పొచ్చు అని హెచ్డి డికెన్సన్ అనే ఆర్థికవేత్త ప్రణాళికకు సంబంధించి నిర్వచనాన్ని తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి నిర్వచనాలను మనము పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్వచనాన్ని సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే ప్రణాళిక అనగా ముందుగా నిర్ణయించుకున్నటువంటి అనేక లక్ష్యాలను ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో లేదా ఒక నిర్ణీతమైన సమయంలో సాధించడానికి ఉపయోగపడే పద్ధతి లేదా వ్యవస్థను మనం ప్రణాళికగా ఇన్ జనరల్ వీ కెన్ డిస్కస్ లైక్ దాట్. సో ఈరోజు టాపిక్ లో టైప్స్ ఆఫ్ ప్లానింగ్ ఆల్సో విల్ డిస్కస్. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ద లిటరేచర్ ఆఫ్ ఎకనామిక్స్. సమ్ ఆఫ్ ద మేజర్ టైప్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ అండర్. వన్ ఈస్ ద ప్లానింగ్ అండర్ క్యాపిటలిజం, అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ విధానంలో ప్రణాళిక. ప్లానింగ్ ఇన్ ఏ మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక. ప్లానింగ్ అండర్ సోషలిజం, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక. సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, కేంద్రీకృత మరియు వికేంద్రీకృత ప్రణాళిక. పర్స్పెక్టివ్ ప్లానింగ్ అండ్ యాన్యువల్ ప్లానింగ్, దీర్ఘదర్శక ప్రణాళిక అండ్ వార్షిక ప్రణాళిక. అదేవిధంగా రోలింగ్ ప్లాన్, చివరిగా నిరంతర ప్రణాళిక అని చెప్పి అంటాం. సో ఈ ప్రణాళికలు అనేక రకాలుగా ఉంటాయి. ఇక్కడ కేవలం మనము బేసిక్స్, అసలు ఎన్ని రకాలుగా ప్రణాళికలు ఉంటాయనేది తెలుసుకోవడం వరకే మనకి ఈ టాపిక్ లో అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ప్లానింగ్ అండర్ క్యాపిటలిజం అంటున్నాం అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక విధానం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనగానే మనకు సాధారణంగా తెలుసు, దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థను మనము పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటాం. మరి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు అమలు జరుగుతూ ఉంటే దాన్ని మనము ప్లానింగ్ అండర్ క్యాపిటలిజం అంటాం. దీనికి ఉదాహరణగా ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా లాంటి, ఇంగ్లాండ్ లాంటి దేశాలన్నిటి కూడా మనం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలుగా, మనం యూరోప్ లో ఉన్న అనేక దేశాలను మనం ఈరోజు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలుగా మనం చెప్పుకోవచ్చు. దెన్ ప్లానింగ్ ఇన్ ఏ మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక విధానం. ముఖ్యంగా దీనికి ఎగ్జాంపుల్ గా మనం భారతదేశాన్ని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల యొక్క కలయికను మనము మిక్స్డ్ ఎకానమీ అని అంటాం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా భారతదేశాన్ని చెప్పుకుంటాం. ఈ మిక్స్డ్ ఎకానమీలో ప్రణాళిక అనేది అమలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ రంగం ఏ కార్యక్రమాలను చేపట్టాలి, అదేవిధంగా ప్రైవేట్ రంగం యొక్క బాధ్యత ఏంటి అనేది ఈ ప్రణాళికలో పొందుపరుస్తూ ప్రణాళికలను అమలు చేస్తూ ఉంటాం.
ఆ విధంగా మన భారతదేశంలో అమలు జరిగేటువంటి ప్రణాళికను ప్లానింగ్ ఇన్ మిక్స్డ్ ఎకానమీగా చెప్పుకుంటాం. దెన్ థర్డ్ వన్ ఈజ్ ప్లానింగ్ అండర్ సోషలిజం, అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికా విధానం. ముఖ్యంగా సామ్యవాద వ్యవస్థలో అంటే ఇంతకు ముందున్నటువంటి సోవియట్ రష్యాలో ప్రణాళికను మనం సామ్యవాద ఆర్థిక వ్యవస్థలుగా చెప్పుకుంటాం. అందులో వనరులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఆల్ ద రిసోర్సెస్ ఆర్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఓన్లీ గవర్నమెంట్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఏ సోషలిజం ఎకానమీ. సోషలిజం ఎకానమీలో మనం ప్లానింగ్ అనేది అమలు జరుపుతున్నప్పుడు ప్రభుత్వమే అక్కడ పూర్తి గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటుంది. దెన్ ద ఫోర్త్ వన్ ఈజ్ సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటాం. కేంద్రీకృత మరియు వికేంద్రీకృత ప్రణాళిక అని అంటాం. కేంద్ర స్థాయిలో ప్రణాళిక రూపొందించి కింది స్థాయి వరకు అమలు జరిగితే దాన్ని మనం కేంద్రీకృత ప్రణాళిక అని, అలా కాకుండా కింది స్థాయిలో ప్రణాళిక అనేది అమలు జరుగుతూ ఉన్నట్టయితే దాన్ని మనం వికేంద్రీకృత ప్రణాళికగా చెప్పుకుంటాం. అంటే రాష్ట్రాలు కానీ పట్టణాలు కానీ గ్రామాల స్థాయిలో ప్రణాళిక రూపొందించి అది కేంద్ర స్థాయి వరకు అమలు జరిగినట్టయితే దాన్ని మనము డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ గా చెప్పుకోవచ్చు. దెన్ పర్స్పెక్టివ్ ప్లానింగ్ అండ్ యాన్యువల్ ప్లానింగ్. ద పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్. ద యాన్యువల్ ప్లాన్ ఈజ్ ఇయర్లీ ప్లాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యాన్యువల్ ప్లానింగ్. పర్స్పెక్టివ్ ప్లానింగ్ మన దీర్ఘదర్శక ప్రణాళిక అంటాం. ద పీరియడ్ ఈస్ 5 years to 20 years ఆఫ్ పీరియడ్. సో 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల కాల వ్యవధి కలిగినటువంటి ప్రణాళికలను మనము పర్స్పెక్టివ్ ప్లానింగ్ గా చెప్పుకుంటాం. వెరాజ్ ద యాన్యువల్ ప్లాన్స్ ఆర్ ఓన్లీ ఇయర్లీ ప్లానింగ్, అంటే ప్రతి సంవత్సరము లక్ష్యాలను నిర్ణయించుకుంటూ కొనసాగేటువంటి ప్రణాళికను మనము యాన్యువల్ ప్లానింగ్ గా మనం డిస్కస్ చేయొచ్చు. దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ రోలింగ్ ప్లాన్, నిరంతర ప్రణాళిక. దెర్ ఇస్ నో టైమ్ గ్యాప్, దెర్ ఇస్ నో ఫిక్స్డ్ టైమ్. ద ప్లాన్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ది ప్లాన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఏ రోలింగ్ ప్లాన్. నిరంతర ప్రణాళిక అంటాం. ఇక్కడ ఎలాంటి సమయం అనేది లేకుండా, కాల వ్యవధి అనేది లేకుండా నిరంతరంగా కొనసాగేటువంటి ప్రణాళికను మనము నిరంతర ప్రణాళిక అంటాం. మన భారతదేశంలో 1978లో ఈ రోలింగ్ ప్లాన్ అనేది జనతా ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అమలు చేశారు. తర్వాత ఈవెన్ ఆఫ్టర్ 1 year దిస్ ప్లాన్ వాజ్ అబాలిష్డ్, బ్యాన్డ్. ఓకే, సో ఇన్ ఇండియా నౌ వి ఆర్ ఇంప్లిమెంటింగ్ ఓన్లీ 5-year plans which comes under perspective plans. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్, అసలు ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ద ఎకనామిక్ ప్లానింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ పనాసియా ఫర్ ఆల్ ది ఎకనామిక్ ఇల్స్. ప్లానింగ్ ఈ హ్యాస్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. అసలు భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అనేకమైనటువంటి రుగ్మతలకు, అనేకమైనటువంటి సమస్యలకు ఏకైక పరిష్కార మార్గంగా మనము ప్రణాళికలను మనం చెప్పుకుంటాం. సో ప్రణాళిక అనేది అన్ని రకాల రుగ్మతలకు ఒకే మార్గంగా, ఒకే అంశంగా మనము చెప్పుకోవచ్చు. ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలకు ఏకైక పరిష్కార మార్గంగా ఈరోజు ప్రణాళికను మనము చెప్పుకుంటా ఉన్నాం. సో కాబట్టి ఈ ప్రణాళిక అనేది చాలా అడ్వాంటేజెస్ కలిగి ఉంది. బికాస్ ద వెరీ షార్ట్ పీరియడ్ ద సోవియట్ రష్యా అచీవ్డ్ దేర్ గోల్స్ బై ఇంప్లిమెంటింగ్ ద ప్లాన్. కాబట్టి రష్యా దేశము వేగంగా సాధించినటువంటి ఆర్థికాభివృద్ధిని ప్రపంచంలో అన్ని దేశాలను ఆకర్షితం చేసింది. సో ఈ విధంగా మూడో ప్రపంచ దేశాలు ఈరోజు అన్ని కూడా ప్రణాళికలను అమలు చేయడం, అంటే వివిధ రకాలైనటువంటి ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ఈరోజు ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ ఉన్నాయి, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి. సో మన భారతదేశంలో కూడా ఈ ప్రణాళికలను అనేక అంశాలను సాధించడానికి ఎంతో ప్రాధాన్యతతో ఈ కలిగి ఉన్నట్టుగా మనము చెప్పుకోవచ్చు. అందులో నేషనల్ రిసోర్సెస్ ఆర్ ప్రాపర్లీ యూజ్డ్ యాజ్ పర్ ద సోషో ఎకనామిక్ నీడ్స్ ఆఫ్ ది కంట్రీ. అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఆర్థిక సామాజిక అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేసుకోవడానికి ఈ ప్రణాళికలు అనేవి ఉపయోగపడతాయి. సో నేషనల్ రిసోర్సెస్ ఆర్ ప్రాపర్లీ యూజ్డ్ when we implement only plan. So without plan we cannot allocate the natural resources in a perfect manner. So then second one is industrial development along with agricultural development can be at a higher level. పారిశ్రామిక రంగ అభివృద్ధి, దాంతో పాటుగా వ్యవసాయ రంగ అభివృద్ధి ఒక అత్యున్నతమైన స్థాయిలో మనం సాధించాలంటే తప్పనిసరిగా మనకు ప్రణాళికలు అనేవి అవసరమవుతాయి. So without planning we cannot reach higher level of production in industrial as well as agricultural. So that for the development of industry as well as the agricultural we need to implement the planning in India. Then employment generation and corresponding income levels can be increased. అంటే ఉపాధితో కూడినటువంటి వృద్ధి అనేది జరగాలంటే, భారతదేశంలో ఉపాధి అవకాశాలు అనేవి పెరగాలంటే
ఆదాయ స్థాయిలో పెరుగుదల అనేది జరగాలంటే తప్పనిసరిగా ప్రణాళికల అమలు అనేది అవసరమవుతుంది. సో బై ఇంప్లిమెంటింగ్ ద ప్లాన్ we can increase the income levels of the people as well as the employment generation also we can increase with the help of planning. కాబట్టి ఉపాధి అవకాశాల పెరుగుదలతో పాటు ఆదాయ స్థాయిలో పెరుగుదల అంటే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి శ్రామికులకు కానీ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ ఆదాయ స్థాయిలో పెరుగుదల అనేది జరగాలంటే ప్రణాళికల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. Then the balanced regional development through allocation of resources can be made effective by implementing only planning. దేశంలో సమతౌల్య వృద్ధిని అంటే సంతులిత వృద్ధిని మనం సాధించాలంటే వనరులను సమర్థవంతంగా అందరికీ చేరుకునే విధంగా పంపిణీ అనేది జరగాలి. సో we can allocate the resources in effective way only by implementing the plan. So with the help of plan we can achieve a balanced regional development in the economy. సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని సాధన అనేది కేవలం ప్రణాళికల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనే అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. Then the planning is very important to reach long run needs of the economy are kept in a view through planning process. అంటే భారతదేశంలో మనం దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే తప్పనిసరిగా ప్రణాళికలు అనేవి అవసరం. The plannings are very important to reach a long run needs of the economy. Then social equity, social security and social justice through equal opportunities to the people can be made possible only by implementing the planning. అంటే సమాజంలో సమానత్వాన్ని కానీ సాంఘిక భద్రతను కానీ లేదా సామాజిక న్యాయాన్ని కానీ మనం సాధించాలంటే అది కేవలం ప్రణాళిక ఫలితాలు అందరికీ చేరినప్పుడు when we distribute the fruits of planning to all the people in the economy, then only we are able to get the social justice in the economy. So that to get the social justice or social equality and social security, there is a need of planning in India. So objectives of 5-year plans kanaka manam discuss cheste, there are different type of several objectives are there. One is economic growth, then second economic self-reliance, third one is balanced regional development, fourth one enhancement of employment opportunities, reduction in income inequalities, elimination of poverty, modernization and inclusiveness and sustainability of growth. ఈ విధంగా 12 పంచవర్ష ప్రణాళికల్లో మనం అనేకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నప్పటికీ లక్ష్యాలను పెట్టుకున్నప్పటికీ ముఖ్యంగా ఈ 8 రకాల ఆబ్జెక్టివ్స్ మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధిని సాధించడము, ఆర్థిక సెల్ఫ్ రిలయన్స్ ఆర్థిక రకమైనటువంటి సెల్ఫ్ రిలయన్స్ కావడము, అదేవిధంగా బ్యాలెన్స్ రీజనల్ సంతులిత ప్రాంతీయ అభివృద్ధి, అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలను పెంచడము, ఆదాయ అసమానతలను తగ్గించడము, పావర్టీని ఎలిమినేట్ చేయడము, ఆధునీకరణ అండ్ ఇంక్లూజివ్నెస్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ గ్రోత్. ఇవన్నీ కూడా పంచవర్ష ప్రణాళికల్లో మనం పెట్టుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ గా మనం చెప్పుకుంటాం. 12 పంచవర్ష ప్రణాళికల్లో ఎలాంటి ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నామో ఈ కింది పట్టికను మనము దృష్టిలో పెట్టుకొని చెప్పుకోవచ్చు. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుండి 56 51 to 56 implemented during these 5 years. The main objective of this first year plan is agriculture and irrigation development, వ్యవసాయ రంగము మరియు నీటిపారుదల అభివృద్ధి. Then second 5-year plan is during 1956 to 61. The objective of this plan is development of large scale industries, అంటే భారీ అదేవిధంగా కీలకమైనటువంటి పరిశ్రమల అభివృద్ధి లక్ష్యం. Then third plan is 1961 to 66. సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, అంటే మనకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలను మనకు మనమే ఉత్పత్తి చేయగలిగే అటువంటి స్థితిలో ఆర్థిక వ్యవస్థను తీసుకురావడం. దెన్ 66 నుండి 69 మధ్య కాలంలో పంచవర్ష ప్రణాళికలు అనేది అమలు జరగలేదు. దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్లాన్ హాలిడే బికాస్ వీ హ్యావ్ నాట్ ఎట్ ఇంప్లిమెంటెడ్ 3 years we have not implemented the 5-year plan, so that the 66 to 99 the 3 years period is called as plan holiday, ప్రణాళిక విరామంగా మనం పిలుచుకుంటాం. ఈ 3 సంవత్సరాలు we have implemented annual plans, వార్షిక ప్రణాళికలను మనం ఇంప్లిమెంట్ చేస్తాం. Then again we have started 5-year plans from 1969 onwards. 69 to 74 is the 4th 5-year plan, which main objective is study growth, self-reliance and Garibi Hatao are the main objectives of 4th 5-year plan. Then 5th 5-year plan implemented during 1964 and 74 and 79. The main objective is poverty eradication and self-reliance. Then 6th plan is during 1980 and 85. Poverty eradication through providing gainful employment,
పేదరిక నిర్మూలన, అవసరమైనటువంటి అంటే ఉపాధితో కూడినటువంటి ఉద్యోగితను కల్పిస్తూ పేదరిక నిర్మూలన జరగాలనేది 6వ ప్రణాళిక లక్ష్యంగా చెప్పుకుంటాం. The 7th plan implemented during 85 to 90, the main goal is increasing food grains in production and productivity. ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచడం అనేది దాని యొక్క లక్ష్యంగా చెప్పుకుంటాం. Then 8th plan we implemented 1992 to 97. The మానవ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ is the main objective of that plan. మానవ వనరుల అభివృద్ధి అనేది ముఖ్యమైన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. Then 9th plan 1997 to 2002, ఈక్వాలిటీ, ఎకనామిక్ గ్రోత్ విత్ ద సోషల్ జస్టిస్. అంటే సామాజిక న్యాయంతో పాటు ఆర్థికాభివృద్ధిని సాధించడము, సమానత్వాన్ని సాధించడం అనేది దీని యొక్క లక్ష్యంగా చెప్తాము. 10th ఫైర్ ప్లాన్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ డ్యూరింగ్ 2002 to 2007, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, ఎన్హాన్స్మెంట్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే మానవ వనరుల నైపుణ్యాన్ని పెంచడంతో పాటు సమానత్వము, సాంఘిక న్యాయం అనే లక్ష్యాలతో ఈ ప్రణాళికను మనము అమలు చేశాము. Then 11th plan implemented 2002 to 2012. The main goal is inclusive growth. Then 12th plan 2012 to 2017. The faster and sustainable and more inclusive growth is the main objective of this 12th plan. అంటే సత్వరమైనటువంటి, సుస్థిరమైనటువంటి ఆర్థికాభివృద్ధిని, సమ్మిళిత వృద్ధిని సాధించడం అనేది 12వ ప్రణాళిక లక్ష్యంగా మనం చెప్పుకుంటాం. సో ఈ పాఠ్యాంశంలో ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికల యొక్క ఆబ్జెక్టివ్స్ అంతా కూడా ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకున్నాం. ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ టాపిక్ ఈస్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, గివ్ అన్ ఎవల్యూషన్ ఆఫ్ ద సేమ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ టాపిక్. పంచవర్ష ప్రణాళికలు, భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏంటో వివరంగా తెలియజేయమని ఎగ్జామినేషన్లో మనం అడగడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.